కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ ప్రచారం. ఎలా మా కార్యకర్తలు 30 మంది చనిపోయారని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఆయన దీక్ష చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే ఈవెన్ ఈ ఫేక్ రాజకీయాల్లోకి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని కూడా లాగిన పరిస్థితి వరకు వచ్చింది. ఏంటి అసలు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది, దేవుణ్ణి కూడా ఈ ఫేక్ న్యూస్లో ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి, కానీ వాళ్ళ తీరులో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. ఏంటి ఇలా క్లారిటీ లేకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నారు అంటారా, లేదు ఆయనకు ఒక క్లారిటీ ఉండే ఈ విధంగా చేస్తున్నారంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ ఉన్నది. ఏంటి అంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి అన్న క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. అందుకనే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నీకు కూటమి ప్రభుత్వం ఇదిగో బలానా చోట తప్పు చేస్తూ ఉన్నది అని నువ్వు స్పెసిఫిక్గా నువ్వు సాక్ష్యాలు ఆధారాలతో సహా మాట్లాడాలి. నువ్వు అట్లా మాట్లాడటానికి నీకు ఒక్క పాయింట్, సింగిల్ పాయింట్ కూడా దొరకట్లా. నీ టైంలో, నీ పరిపాలనా కాలంలో నువ్వు ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాలని నువ్వు అమలు చేయటానికి నీకు 4 ఏళ్ళు పట్టింది. ఒక స్కీమ్ అయితే 4 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేశాడు. అతను నేనిచ్చా అని చెప్పుకునే అమ్మఒడి ప్రోగ్రాం కూడా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్కి ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇది వాస్తవంగా. కానీ అంటే చెయ్యని విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఎన్నికల ముందర చెప్పి ఆ తర్వాత మర్చిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చేసిన ద్రోహం చాలా ఉంది. హామీల వరకు చూసినా కానీ 1 ఇయర్ దాటిన తర్వాత కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి తను అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే నుంచే మొదలుపెట్టాడు. సూపర్ 6, సూపర్ 7 ఏమీ ఇంప్లిమెంట్ కావట్లేదు అని మొదలుపెట్టాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మొత్తం అన్నీ కూడా సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేసేసి కూర్చున్నది. దాన్ని అమలు చేయటం కూడా ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీముని కూడా అంటే కేంద్రం ఇచ్చే నిధులో, లేకపోతే ట్యాక్స్ కలెక్షన్సో, లేదు ఇతర స్కీమ్స్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బులో, లేదు డ్వాక్రా సంఘాలు పొదుపు కోసం పెట్టుకున్న డబ్బులో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లో, చివరికి పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు, ఫైనాన్స్ నిధులో వీటిని డైవర్ట్ చేసి ఇచ్చాడు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా సంపాదించి వాళ్ళకి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి బేసిక్గా చేసింది ఇది. మొత్తం అంటే అప్పులు తీసుకురావటంలో రికార్డు సృష్టించాడు. ఏ రోజున అసలు సంవత్సరం అతను అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉంటాయి అన్న విషయమే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని ఉల్లంఘించటం, ఎక్కువ అప్పులు తీసుకురావటం, బడ్జెట్లోకి రాకుండా ఉండే విధంగా దొంగతనంగా అప్పులు తేవటం, అంటే దొంగ అప్పులు చేయటం. అప్పు చేస్తున్నావు, ఆ చేసే అప్పు కూడా నువ్వు ధైర్యంగా వచ్చి చేయాలి. నీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో చేయాలి. నువ్వేం చేసావు? గవర్నర్కున్న సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టాడు. నాకు డబ్బులు అప్పిస్తే చాలు. ఇంకొకటి ఏం చేశాడంటే ఈ బ్యాంకుల్లో పనిచేసి టాప్ పొజిషన్స్లో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి గాలం వేసేవాడు, వాళ్ళని తీసుకొచ్చేవాడు. నువ్వు ప్రభుత్వాల్లో సలహాదారుడివి, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఉదాహరణకు చెప్తున్నావు, ఏదో యూనియన్ బ్యాంకులో పనిచేసిన ఆఫీసర్ అనుకో, అతన్ని పిలిచి నీకు సలహాదారుడు పదవి ఇస్తా, నువ్వు యూనియన్ బ్యాంకులో పనిచేసావు. యూనియన్ బ్యాంక్ అనేది నేను కేవలం ఒక ఉదాహరణకి చెప్తున్నాను తప్ప యూనియన్ బ్యాంక్ కాదు. యూనియన్ బ్యాంకులో పనిచేసావు కదా నువ్వు, నీ బ్యాంక్ నుంచి నాకు లోన్ ఇప్పించు, నీకు సలహాదారు పదవి ఇస్తా అని చెప్పి ఇట్లా పదవులు ఇచ్చి అక్రమంగా లోన్లు తీసుకొచ్చి
వాటిని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లా చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగచ్చు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే వచ్చిన సంవత్సర కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలాగా చేసింది. ఎట్లా చేసింది? విధ్వంసం అయిపోయిన రాష్ట్రం, ఆర్థికంగా సరిగా లేని రాష్ట్రం ఇంత గొప్ప విషయాన్ని ఎట్లా సాధించగలిగింది అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ తోటి ఆయన తీసుకొచ్చి ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఈ కొత్త రంగాల్లోకి వెళ్తున్నారు. స్ట్రాటజీ పేపర్స్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. విధాన నిర్ణయాలతో పాటు పాలసీ డాక్యుమెంట్లు, వివిధ రంగాలకు సంబంధించిన పాలసీ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఇవన్నీ చేయటంతో పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్నాం, సర్వీస్ సెక్టార్లో ముందరికెళ్తూ ఉన్నాం. విపరీతంగా వర్షాలు కురవటం వల్ల జలాశయాలన్నీ ఫుల్గా ఉండి అగ్రికల్చర్లో ముందరికెళ్తూ ఉన్నాం. ఇది జరుగుతున్న ప్రాసెస్. ఇదంతా ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు చేయగలిగాడు. నీకు చేత అయితే నువ్వు ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, లేదు చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. నువ్వు ఈ రెండు చేయవు. నీ దగ్గర నువ్వు చుట్టుపక్కల లెఫ్ట్ రైట్ ఉన్నవాళ్ళు ఎవరు? లెఫ్ట్ సైడు సజ్జల రామకృష్ణారెడ్డి, రైట్ సైడు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నువ్వు లెఫ్ట్ రైట్ వాళ్ళని పెట్టుకొని నువ్వేం చేయగలుగుతావు? అదే జరిగింది. ఇప్పుడేం మొదలుపెట్టాడు? గవర్నమెంట్ మీద ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ దొరకట్లా. అందుకని ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. మీరు చెప్పినట్టే మొత్తం కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ 14వ రోజునే 36 మంది వైసీపీ కార్యకర్తల్ని అసలు నరికేశారని చెప్పాడు. ఆ 36 లిస్ట్ ఏదయ్యా అంటే ఇప్పటివరకు ఇవ్వాలి, 15 నెలలు అయింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మొత్తం ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టుకొని తనకున్న పేపర్ని, తనకున్న ఛానల్ని, సోషల్ మీడియాని, ఇవి కాకుండా కొన్ని న్యూట్రల్ ఛానల్స్ ముసుగులో ఉన్న పెద్ద ఛానల్స్ని వాళ్ళ ద్వారా విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. 1 కాదు 2 కాదు, భయంకరంగా చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత చేసినా నీకు గ్రౌండ్ లెవెల్లో నీకు స్పందన రావట్లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? గ్రౌండ్ లెవెల్లో స్పందన రావట్లేదు కాబట్టి కొత్త టెక్నాలజీలు వాడుతున్నాడు. అంటే టెక్నాలజీ అంటే మీరు ఏదో అనుకుంటారు. ఆ ఏరియాలో ఉండే రౌడీ షీటర్లు, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు, గంజాయి బ్యాచ్ అంటారు ముద్దుగా తెలుగుదేశం వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి మీరే భవిష్యత్తు రాజకీయ నాయకులు అని చెప్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే నీకు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఈ నెక్స్ట్ ఏంటి? డిజిటల్ బుక్ అంటాడు. అంతకుముందు ఇది స్కాన్ చేయండి, మీరు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయండి అని చెప్పాడు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెట్టి స్కానింగ్ పెట్టాడు. అది స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్, అది స్కాన్ చేస్తే వాళ్ళ సెల్లో డబ్బులు మాయమవుతున్నాయి. దాంతో ఎవడు స్కాన్ చేయాల. ఇప్పుడు ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ అని పెట్టాడు కదా, ఈ డిజిటల్ బుక్లో నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావో ఇవ్వాలి. ఈ మొత్తం డీటెయిల్స్ అంటే నీ డీటెయిల్స్ అన్నీ రికార్డు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రికార్డు చేసుకున్న తర్వాత దాన్ని పెడతాడు. ఇంకా నీకు జగన్మోహన్ రెడ్డి తయారు చేసే ఈ ఫేక్ వార్తలు, పోస్టర్లు, గీస్టర్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ నీకు పంపిస్తూ ఉంటాడు. నీ సెల్ ఫోన్లో నీ డేటా అయిపోతుంది. ఆ మొత్తం చేసి ప్రచారం చేసుకుంటాడు. ఈ ప్రచారం చేసుకున్న తర్వాత నువ్వు గనక కరెక్ట్గా లొంగి అతని బాటలోకి వస్తే నిన్ను పేటీఎంలో చేర్చుకుంటాడు. అట్లా సోషల్ మీడియా సైన్యాన్ని ఫ్రీగా అంటే చీప్గా తక్కువ రేట్లో కొనుక్కోవటానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ ఇది.
ఆ తర్వాత ఈ డేటానంతా ఎలక్షన్లో ఉపయోగించుకుంటాడు. అందుకోసం అని చెప్పి నాకు ఓట్లేసేది ఎవరు అని డేటా సేకరించుకుంటున్నాడు ఈ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు డిజిటల్ బుక్ అని పెట్టుకున్నాడు. ఈ డిజిటల్ బుక్ వల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డికి తప్ప. మీరు ఆ ఫోన్ నెంబర్ చూడండి. ఆ ఫోన్ నెంబరు హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాదులో శ్రీకృష్ణ జ్యువెలరీ షాప్ అనే పేరు మీద ఉంటుంది. శ్రీకృష్ణ జ్యువెలరీస్ బ్రాకెట్లో వైఎస్ఆర్ అని ఉంటుంది. మరి వైఎస్ఆర్ ఏంటో శ్రీకృష్ణ జ్యువెలరీస్ ఏంటో మనకు తెలియదు, నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలిస్తే చెప్పాలి. అది అంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనడానికి ఇప్పుడు మేడం చెప్పింది లేటెస్ట్ ఉదాహరణ. నువ్వు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరు హైదరాబాద్లో ఉంటారని ప్రచారం చేసావు. మరి ఈ నెంబర్ నువ్వు హైదరాబాద్ నెంబర్ ఎందుకు ఇచ్చావు? అసలు శ్రీకృష్ణ జ్యువెలరీస్ ఎవరు? బ్రాకెట్లో ట్రూ కాలర్లో కొట్టి చూడండి. నేను ఇప్పుడు టెలిఫోన్ డైరెక్టరీలు ఏం లేవు కదా, నేను అది కొట్టి చూస్తే ట్రూ కాలర్లో అది వచ్చింది. బ్రాకెట్లో వైఎస్ఆర్ అని ఉంటుంది. ఈ వైఎస్ఆర్ ఏంటి, శ్రీకృష్ణ జ్యువెలరీస్ ఏంటి? అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డేటా కలెక్షన్ కోసం ప్లాన్ వేశాడు. తన సోషల్ మీడియా సైన్యాన్ని విస్తరించుకోవటానికి చీపులో డబ్బులు ఖర్చు చేయకుండా ఫ్రీగా పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటానికి ఇది మొదలుపెట్టాడు. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అప్పుడు స్కానర్ అంటే పోయింది కదా, ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ కూడా ఇప్పటికి 4 రోజులు 5 రోజులు అయింది. ఇప్పటివరకు ఎవడు చేసిన వాడు లేడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నాడంటే జిల్లాల్లో నాయకులందరికీ వాళ్ళు ఈయన ఇనాగరేట్ చేశాడు కదా, మళ్ళీ ప్రతి జిల్లాలో వాళ్ళు ఇనాగరేట్ చేస్తున్నారు చూడండి. అంటే నువ్వు ఇనాగరేట్ చేసింది ఏంటి? వాళ్ళు మళ్ళీ ప్రతి జిల్లాలో వాళ్ళు డిజిటల్ బుక్ ఇనాగరేషన్ అనే ప్రోగ్రాం పెట్టి చేస్తున్నారు. ఇటువంటి విషయాలు నీకు అంటే పార్టీ యంత్రాంగం లేకుండా, పార్టీ నిర్మాణం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నీకు తెలియకుండా, నువ్వు చూడకుండా, నీకు అసలు అంత నాలెడ్జ్ లేకుండా నువ్వు పార్టీని అమాంతం బిల్డప్ చేయాలి అంటే కుదిరే పని కాదు. అదేదో జబర్దస్త్ సినిమాలో బిల్డప్ బాబాయ్ అని ఉంటాడు, ఆ టైపులో మిగిలిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.